వెల్కమ్ బ్యాక్ టు అన్ఫిల్టర్ డైరీస్. 30th January 2026. ఏంటి రోజు డైరీ? అసలు అన్ఫిల్టర్ డైరీ స్టార్ట్ చేసింది వీడియోస్లో కన్సిస్టెన్సీ ఉండాలని. ఎందుకంటే స్టడీస్లో పడ్డప్పుడు డ్యాన్స్ ఇంకా రిమైనింగ్ ఎలాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ కానీ నన్ను డిస్ట్రాక్ట్ చేయొద్దని చెప్పేసి, బట్ అవి చేయకుండా అసలు వీడియోసే చేయకుండా ఎలా ఉండాలి అని చెప్పేసి నేను అన్ఫిల్టర్ డైరీ స్టార్ట్ చేశాను అనమాట. అలాంటిది లాస్ట్ 15 days నుండి ఐ వాజ్ ఆఫ్ లైక్ టెంపుల్స్కి, ట్రిప్స్కి, కర్ణాటక అటు ఇటు మొత్తం తిరగడం అయిపోయింది. యాక్చువల్లీ నేను ఈ సంవత్సరం స్టార్ట్ చేయాల్సింది యాక్చువల్లీ సంక్రాంతి నుండి, January 14th నుంచి యాక్చువల్లీ నేను అనుకున్నాను అనమాట వాట్ ఐ వాంటెడ్ టు డూ అని. బట్ అది 15 days డిలే అయిపోయింది. సో 15 days గురించి నేను ఇప్పుడు థింక్ చేస్తే లేట్ అయిపోతుంది, ఎందుకంటే దాని గురించి ఆలోచిస్తే కొంచెం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి. బట్ అలాంటి టెన్షన్ లేదు. ఐఎమ్ ఫర్గెటింగ్ అబౌట్ దీస్ 15 days అండ్ ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే. లెట్స్ స్టార్ట్. ఒక ఫోకస్గా ఉందాం. ఒక 1 year హార్డ్ వర్క్ చేసి చూద్దాం కంప్లీట్గా. లైక్ వీడియోస్లో ఎలానో ఉంది, లైక్ వీఆర్ మెయింటైనింగ్ కన్సిస్టెన్సీ, లైక్ డైలీ వీఆర్ పోస్టింగ్ అన్ఫిల్టర్డ్ డైరీస్. ఈ అన్ఫిల్టర్డ్ డైరీస్ వల్ల ఎవరికి యూజ్ ఉంది అని నేనేం అనట్లేదు, బట్ వాట్ ఐమ్ ఫీలింగ్, ఐఎమ్ రైటింగ్ ఏ వీడియో డైరీ లాగా అనమాట, అంతే. అండ్ ఒక 1 year ఎఫర్ట్ పెట్టి చూడాల్సిన అవసరం లేదు. 1 year ఎఫర్ట్ పెడితే ఆటోమేటిక్గా సెట్ అవుతాయి అన్నీ. సో దిస్ విల్ బి అ స్టార్ట్. అండ్ ఈరోజు డైరీ విషయానికి వస్తే, యాక్చువల్లీ అక్కడ ఉన్నప్పుడు, అంటే ఇక్కడ నుంచి కొద్ది దూరంలో ఉన్నప్పుడు, ఇక్కడికి రాకపోతే నా మైండ్ మొత్తం ఇలా చితికిపోతుంది అనమాట. లైక్ జనాల మధ్యలో ఉండాలంటే కోపం వచ్చేస్తుంది. లైక్ వేరే ప్లేస్లో ఎక్కడైనా సరే ఐ ఫీల్ దిస్ ఈస్ ద సేఫెస్ట్ ప్లేస్ అండ్ కంఫర్టబుల్ ప్లేస్ ఫర్ మీ. దిస్ ఈస్ కంఫర్టబుల్ యాజ్ వెల్ యాజ్ అన్కంఫర్టబుల్ కూడా నాకు ఇదే, ఇలా ఇంట్లో ఉండడమే. బట్ నేను ఇలా ఐసోలేటెడ్ ఉండడం, ఇట్ ఈస్ వెరీ మచ్ నెససరీ ఫర్ మీ అండ్ ఫర్ మై ఫ్యూచర్. అండ్ నేను ఏమైతే చేయాలనుకుంటున్నా దానికోసం కంపల్సరీ నేను ఇలా ఐసోలేటెడ్ ఉంటేనే బెటర్ అనమాట. సో దట్స్ వై ఐఎమ్ హియర్. లెట్స్ రీస్టార్ట్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ ఏ రీస్టార్ట్, యాక్చువల్లీ ఇట్స్ ఎ స్టార్ట్ ఓన్లీ. వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా అనిపించింది. బట్ డిస్గస్టింగ్ థింగ్ ఒకటి ఏం జరిగిందంటే, కరెంట్ లేకపోవడం. కాసేపటి ముందే వచ్చింది, ఒక 1/2 hour ముందే. వచ్చాక వెంటనే మొబైల్ని ఛార్జ్లో, ల్యాప్టాప్ని ఛార్జ్లో, అన్ని ఛార్జ్లో పెట్టేశాను. అండ్ లైట్ లేదు కాబట్టి ఎలా నేను వంట చేయలేను కాబట్టి పక్కనే మన నైబర్స్ ఉన్నారు, ఫోన్ చేసి చెప్పాను అనమాట, ఈరోజు నైట్ డిన్నర్ అరేంజ్ చేయండి బికాస్ కరెంట్ లేదని నేను కుక్ చేయలేనని. సో అక్కడికి వెళ్ళి తిని వచ్చాను అనమాట. ఇప్పుడే చిన్నపిల్లలు ఉన్నాయి, కాసేపు వాళ్ళతో ఆడుకొని ఇప్పుడు వచ్చేసా ఇలా, అంతే. ఈ రోజు నుంచి మనం ఒక కొత్త హ్యాబిట్ తీసుకోవాలి, అంటే మ్యాక్సిమం దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయాలన్నమాట. లైక్ టు స్లీప్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ టు వేకప్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. త్వరగా పడుకోవాలి, త్వరగా లేవాలి. ఇదే అందరికీ January 1st అయితే మనకి February 1st అవుతుంది. అలాగే రిజల్యూషన్స్కి, అంటే మన వీడియోస్కి రిజల్యూషన్ అయితే స్టార్ట్ అయింది January 1st నుండే, బట్ నా పర్సనల్ ఏదైతే ఉందో దాని గురించి February 1st నుంచి స్టార్ట్ అవుతుంది. సో విష్ మీ ఆల్ ద బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ ఆల్ దిస్ సోది విత్ పేషెన్స్. గుడ్ నైట్ అండ్ రేవంత్ లవ్స్ యూ.